హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి అందరికీ కొంతమందికి గుడ్ న్యూస్ అనమాట. సో ఇది వచ్చేసి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ వచ్చేసి ఏ మణిరత్న షెడ్యూల్ ఏ కంపెనీ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్కఫోల్డర్ ట్రైనీ ఫర్ సిఎస్ఎల్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. సిఎస్ఎల్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. సో దానిలో పోస్ట్ వచ్చేసి స్కఫోల్డర్ ట్రైనీ అనమాట. ఇందులో కనుక మనం క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇందులో ఒకసారి, సో ఇందులో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి పాస్ ఇన్ ఎక్స్ స్టాండర్డ్, మ్యాక్సిమం క్వాలిఫికేషన్ పాస్ ఇన్ 12th స్టాండర్డ్. సో అది మాత్రమే ఇచ్చారు టేబుల్ 1లో వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ ఆర్ మెన్షనెడ్ అట్ అనెక్సరీ 1. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉండాలి. ఇందులో ఒకసారి డేట్ కనుక మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30 జూన్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ 4 days అయింది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూలై అనమాట. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ సీట్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే టోటల్గా వచ్చేసి 60 పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. అందులో యూఆర్కి 24, ఓబీసీకి 21, ఎస్సీకి 8, ఎస్టీకి 1, ఈడబ్ల్యూఎస్కి 6 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో వాళ్ళు ఇంక్రీజ్ చేయడమా డిక్రీజ్ చేయడం అనేది కంప్లీట్గా సిఎస్ఎల్ వాటి మీద వాళ్ళకే డిపెండ్ అయి ఉంటుంది. సో క్యాన్సిల్ అన్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టు వాళ్ళు అట్లా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ పీరియడ్ ఆఫ్ టైం ఇందులో కనుక శాలరీస్ వరకు చూసుకుంటే ఫస్ట్ 3 months ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ 3 months ఉంటుందో సో వాళ్ళకి మంత్లీ వచ్చేసి 10,000 అయితే స్టైపెండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ ట్రైనింగ్ 3 months ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో సక్సెస్ఫుల్గా వాళ్ళకు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ పర్పస్లో 20,100 అమౌంట్ ఇచ్చి పర్ మంత్ ఆ విధంగా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే యాన్యువల్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ విధంగా శాలరీస్ వస్తుంది. అండ్ వాళ్ళకి యాన్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ లాస్ట్లో వచ్చేసి వాళ్ళకి రెగ్యులర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఆ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. అందులో ఏజ్ లిమిట్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ఏజ్ వచ్చేసి మనకు 23 years అనమాట. సో అప్పర్ ఏజ్ లిమిట్ 18 to 23 years వరకు. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి 26 వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 28 years అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు 22 జూలై వరకు ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే ఇక్కడ ది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ షెల్ బి త్రూ ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ 100 marks ఉంటుందన్నమాట. సో 100 marks ఆ ఫిజికల్ టెస్ట్ ద్వారా అయితే అప్లై చేయడం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇందులో మినిమం పాస్ వచ్చేసి ఫిజికల్ టెస్ట్ విల్ బి ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 50% మార్క్స్ టోటల్ మార్క్స్లు ఉండాలి. అంటే 50 మార్కులు 100కి. ఓబీసీ వాళ్ళకి 45 marks, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 marks అనమాట. ఈ విధంగా సిఎస్ఎల్ది పాస్ మార్క్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి అక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది అందులో సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. ర్యాంక్ లిస్ట్ అనేది కంప్లీట్గా మీ మార్క్స్ మీదనే బేస్ చేసి అయితే ఉంటుంది. సో ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో సో ఇది వచ్చేసి వ్యాలిడ్ ఇన్కమ్ క్యాస్ట్ ఉండాలి, అసెట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, గవర్నమెంట్ ఇండియా క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఈ విధంగా అయితే క్యాండిడేట్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఏం లేదు. అండ్ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలియర్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో క్వాలిఫికేషన్ ఆల్రెడీ మేము చెప్పాము. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి టోటల్గా దీనికి 200 అనేది ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది లేదనమాట. ఫీజు ఎక్సెంప్టెడ్ అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అప్లై చేసే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా రిప్లై ఇచ్చి మీ యొక్క డౌట్ని అయితే నేను క్లారిఫై అయితే చేస్తాను. సో ఇది అంతా జనరల్ క్వైరీస్ అనమాట. సో అది నేను లింక్ని ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.